హాయ్ అండి, మీకు ఈరోజు నువ్వుల ఆవకాయ పచ్చడి చూపించబోతున్నాము. దీనికి 10 మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాము. ఇవి ముక్కలుగా కొట్టిన తర్వాత 1.5 kg వచ్చింది. 1.5 kgకి మనము 400 grams నువ్వులు దోరగా వేయించుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో 375 grams ఉప్పు వేసుకోవాలి. అంటే ఒక మీడియం సైజ్ కప్పుతో తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు వేసుకొని బాగా కలపాలి. నువ్వులు బాగా దోరగా వేయించాలి, లేదా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించడం వల్ల పికిల్ అనేది టేస్ట్ వస్తుంది. ఇలా బాగా ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో కారం వేయవసరం లేదు. ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, వెల్లిపాయలు కూడా మీ ఆప్షన్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. వేసి ముక్కలకి బాగా ఈ ఉప్పు, ఈ మసాలా పట్టేలాగా బాగా కలపాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలర్ రావాలనుకుంటే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి, అది మీ ఆప్షన్. కడాయిలో 1/2 kg ఆయిల్ వేసుకొని, దీనికి నువ్వుల ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది, వేసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు పోపు వేసుకొని బాగా వేగే వరకు ఉంచి నూనె పక్కన పెట్టండి. నూనె బాగా చల్లారిన తర్వాతే కలపాలి. ఇలా చల్లారిన తర్వాత ఇలా పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, మీ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నువ్వుల ఆవకాయ పచ్చడి. ఇది జార్లో తీసి పెట్టుకొని 3 days తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. కలిపి ఇంకా వాడుకోవచ్చు. ఇది 1 year వరకు నిల్వ ఉంటుంది. ఇది కారం వద్దనుకునే వాళ్ళకు, పిల్లలకు చాలా టేస్టీ ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది నువ్వులు. మీ నువ్వుల ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి.